పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తల్లిపాలు పిల్లలకు అందిస్తే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ప్రసవించిన గంట లోపలే తల్లులు బిడ్డలకు పాలిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కాలాన్ని గోల్డెన్ అవర్ అంటారని కొనియాడారు. తల్లిపాలకు మద్దతిచ్చే స్థిర వ్యవస్థను అభివృద్ధి చేయాలని నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. తల్లిపాలు అవసరమైన బిడ్డల కోసం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల నిధి ఏర్పాటు చేస్తామన్నారు. బిడ్డ ప్రసవించిన గంట లోపులోనే తల్లిపాలు ఇచ్చినట్లయితే ఆ బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటాడు. వేరే ముందే ఇవ్వకుండా బిడ్డ పుట్టిన గంట లోపలే తల్లిపాలు ఇస్తే అదే తిరిగి అవసరం. అది అందరూ కూడా పాటించాలి. ఈ తల్లిపాలు ఎంత శ్రేష్టమంటే బిడ్డ ఎదుగుదలకి, బ్రెయిన్ ఎదుగుదలకి, ఆరోగ్యంగా ఉండడానికి తల్లిపాలు ఒకటే ఉపయోగపడుతుంది. చాలా మంది పాలు తాగడం అది చాలా తప్పు. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి తల్లి కూడా పొద్దున ఒక 10 గ్లాస్ పాలు, సాయంత్రం ఒక 10 గ్లాస్ పాలు తాగాలి. ఇమీడియట్ గా కావాల్సిన తల్లి ప్రేమ ఈ బాడీలో ఆటోమేటిక్ గా వస్తుంది. అతనే బ్రష్ దగ్గరికి వెళ్ళి బాబు పెట్టి తల్లిపాలు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది నేచర్ గిఫ్ట్, దాన్ని ఎవరు దయచేసి వేస్ట్ చేయలేదు. అది మొట్టమొదటి విషయం. రెండోది డాక్టర్ గారు చెప్తూ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఎవరైనా చెప్పగలరా ఎంత చెప్పగలరు? ఫస్ట్ 6 మాసాలు 6 నెలలు కేవలం తల్లిపాలు ఇస్తూ పెంచే విధంగా ఎంతమంది తల్లులు ఉండొచ్చు మన ఆంధ్రప్రదేశ్ లో? ఎవరైనా చెప్తారా? 100 మంది తల్లులు ఉంటే ఎంతమంది చేస్తుండొచ్చు? పాలు రాకపోతే ఆ ఫెసిలిటీ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి 68% ఖచ్చితంగా 100% అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి, కానీ చేయట్లేదు. దయచేసి ఈ మెసేజ్ మీరు ప్రజలకి, ముఖ్యంగా కొత్తగా పెరిగిన వాళ్ళకి, ప్రెగ్నెంట్